ఓం నమ శివాయ. ఓం శుభంకర్యే నమః. అందరికీ నమస్కారం అండి. శివరాత్రి ప్రతి వాళ్ళ ఇళ్లల్లో ఏ విధముగా చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడిగారు. దానికోసము మీకు అందరికీ కూడా సింపుల్గా ఈ యొక్క షట్కాలములో మీరు ఏ విధముగా ఏ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఫలితం ఏ విధంగా ఉంటుంది దీని గురించి మీకు చెప్తున్నాం. చక్కగా అందరూ చేయండి. మీరు చేయటం ద్వారా చాలా సులభముగా ఉంటుంది. చాలా తక్కువగా మీరింట్లో ఎవరికి వాళ్ళు మనకు ఉన్నటువంటి స్తోత్రం బుక్కులు చదివి చేసేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇది. దీన్ని చేయండి, మీరే పొందుతారు ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి అని. ముందుగా మనకున్నటువంటి 12 రాసులలో ముందు 2 రాసులని మనము తీసుకుందాం. ఈ 2 రాసుల వాళ్ళు ఏ కాలమునందున అభిషేకము చెయ్యాలి అని. ఓకేనా అండి? మేషము, వృశ్చికము ఈ యొక్క 2 రాసుల వారు ఏ సమయమునందున శివరాత్రి రోజున అభిషేకం చేయటం ద్వారా వాళ్ళకి ఫలితము ఎలా ఉంటుంది. అభిషేక సమయమునందున ఆ రాశి వాళ్ళు అభిషేకం చేస్తే వాళ్ళకి చాలా కలిసి వచ్చేటువంటి సమయం ఒకటి ఉంటుంది. అది మీకు చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. మేషము, వృశ్చికము వీళ్ళకి మొన్నటిదాకా వృశ్చిక రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషము తగిలి వాళ్ళందరూ కూడా ఆ యొక్క జీవనాన్ని గడిపి కొంత పైకి వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అందరికీ బాగుంటుంది. అదేవిధముగా మేషరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం కూడా తగిలి వాళ్ళు కూడా కొంత ముందుకి వచ్చి ఉన్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ 2 రాశుల వాళ్ళు ఎవరైతే గనక ఈ రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరిగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు 3 గంటల కాలం ఉంటుందండి. ఈ 3 గంటల్లో ఎప్పుడైనా పర్వాలేదు. 6 అంటే 6ంటికే కూర్చోవాలి అని లేదు. 6 నుంచి 9 గంటల లోపు సూర్యోదయం నుంచి 1 గంటన్నర 2 గంటల కాలం అద్భుతంగా వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. ఏ విధముగా ఇస్తుంది అంటే కనుక గ్రహ సంచారములో మీ యొక్క జన్మరీత్యా కొన్ని గ్రహములు ఉచ్చ నీచ స్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, మీరందరూ కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉండుంటాము. ఆ ప్రభావం ఉండుంటుంది కాబట్టి కొంత మనకి ఉధృత ఉంటుంది. ఇలాంటి వాళ్ళు శివ పంచాక్షరి జపం చేయండి. ఒక 10 నిమిషాలు, ఒక 108 సార్లు. మీ అందరికీ తెలుసు పంచాక్షరి అంటే ఓం నమ శివాయ. ఇది మంత్రం, ఇదే మంత్రం ఓం నమ శివాయ. ఒక 108 సార్లు చక్కగా లెక్క పెట్టుకొని శుచి బట్టలతో శుభ్రముగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర దీపారాధన చేసి 6 గంటల తర్వాత ఏమీ నైవేద్యాలు పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టద్దు. ఓం నమ శివాయ ఒక 108 సార్లు చేయండి. తర్వాత త్రిదళం, గుర్తుపెట్టుకోండి, త్రిదళం 3 దళములు ఉన్నటువంటి బిల్వదళాన్ని పట్టుకుని ఈ 3 వేళ్లతో ఇలా పట్టుకుని ఆ యొక్క శివుడి స్తోత్రం మీకు వచ్చినటువంటి ఏ స్తోత్రమైనా పర్వాలేదు, లింగాష్టకము, బిల్వాష్టకము, మనకు వచ్చినటువంటి ఏదో ఒక శివ అష్టకం లేని పక్షాన శివుడి అష్టోత్తరం ఉంటుంది. ఈ 3 వేళ్లతో బిల్వదళాన్ని పట్టుకొని శివుడి మీద పెట్టండి. శివుడి ఫోటోనే ఉందంటే ఫోటో దగ్గర పెట్టండి. అయ్యా మా ఇంట్లో శివుడి ఫోటో లేదు, శివలింగము లేదు, మా ఇంట్లో ఎటువంటి చిత్రపటాలు లేవంటే మనందరి ఇళ్లలో తులసి ఉంటుంది, చక్కగా తులసిలో పెట్టండి. అది కూడా లేదండి అనుకుంటే ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకోండి. చక్కగా మీరు ఆ 108 నామాలు అయిన తర్వాత ఆ నీళ్ళల్లో వేసేసేయండి బిల్వదళాన్ని. మీరు చూడండి, వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి అద్భుతముగా ఉంటుంది. శివరాత్రి రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు ఈ ప్రక్రియ చేయండి. శుభ ఫలితాలని పొందండి. ఓం నమ శివాయ. ఓం శుభంకర్యే నమః.